బయటకు వెళ్లి చూస్తే చెట్టు నిండా మందార పూలు పూసాయండి. ఆ పూలని ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఒక్కటి గుర్తొచ్చిందండి. ఏంటిదనుకుంటున్నారా? నా జుట్టులో మొత్తం చుండ్రు బట్టి అసలకి ఇలా దులిపితే అలా పడిపోతుందండి డాండ్రఫ్ అనేది. ఇక దాన్ని పోగొట్టాలంటే ఈ చెట్టుకున్న మందార పూలు, మందార ఆకులైతేనే సరిపోతది. లేకపోతే ఈ చుండ్రు అనేది అస్సలు పోదని చెప్పి ఇక చెట్లకున్న పూలు, ఆకులన్నీ తెంపుకొచ్చాను. చూస్తున్నారుగా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఇలా ఫ్రెష్‌గా ఉన్న పూలు, మందార పూలు, ఆకులు 2 కూడా మిక్సీ జార్‌లో వేసుకొని, అందులోనే పెరుగు గూడా వేసుకున్నాను. అది కూడా పుల్లటి పెరుగు వేసుకొని రుబ్బండి. అలా రుబ్బడం వల్ల మనకు చుండ్రుతో పాటు మన జుట్టు గూడా సిల్కీగా, మంచిగా షైనీగా అవుతదండి. అందుకోసమే పుల్లటి పెరుగు వేసి, కొన్ని మనం పుల్లటి మజ్జిగ గూడా వేసుకొని, మొత్తం గూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మన జుట్టుకనేది ఈ మన పేస్ట్ తయారు చేసిన మందారాకు, అలాగే మందార పూలతో తయారు చేసిన ఈ పేస్ట్ పెట్టడం వల్ల మంచిగా పట్టుద్దనమాట. అలాగే మందార ఆకులు, మందార పూలు వేసి ఇలా మనం రుబ్బుకున్నప్పుడు మాత్రం మరీ వాటర్‌గా రుబ్బుకోవద్దండి. అలా రుబ్బుకొని మన జుట్టుకు పెట్టామనుకోండి మొత్తం కారిపోతది. మరీ గట్టిగా రుబ్బామనుకోండి మన జుట్టుకు పట్టదు. అందుకోసమే ఇప్పుడు నేను చూపించినట్టు మంచిగా చిక్కగా రుబ్బుకొని ఇప్పుడు జుట్టుననేది పాయలు పాయలుగా చేసుకుంటూ మొత్తం కూడా అప్లై చేసుకోండి. జుట్టుకంతా కూడా నీట్‌గా అప్లై చేసుకొని ఇలా గట్టిగా ముడి వేసుకోవాలి. జుట్టుకు అప్లై చేసిన తర్వాత ఒక 5-6 అవర్స్ వదిలేసి 5-6 అవర్స్ తర్వాత మంచి షాంపూతో గానీ, కుంకుడుకాయ రసంతో గానీ స్నానం చేశామనుకోండి మన జుట్టుకున్న చుండ్రు, అలాగే మన జుట్టు ఊడడం గూడా తగ్గుతుంది. మనకు వైట్ హెయిర్స్ ప్రాబ్లమ్ ఉన్నా గానీ తగ్గిపోతదండి. మన జుట్టు అనేది మంచి షైనీగా ఎంత బాగా వస్తదంటే, మీరు అప్పుడప్పుడు ఒక వారానికి ఒక్కసారి ఇలా అప్లై చేశారనుకోండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తది. మరి మీరు కూడా ట్రై చేయండి.